హలో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్కరం కూడా ఇంట్లోనే ఎక్కువగా బల్లులు, బొద్దింకలు, ఎలుకలు ఇవనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! కిచెన్‌ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఈ బల్లులు, బొద్దింకలు ఎక్కడ చూసినా కూడా తిరుగుతాయి. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడాను ఇవి అస్సలు పోవు. అసలు మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి ఎటువంటి కెమికల్స్ అనేవి వాడకుండా ఇంట్లోనే ఉండే బల్లులు, బొద్దింకలు వీటితో పాటు ఎలుకలు కూడా ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న చిట్కానైతే ట్రై చేయండి. నార్మల్‌గా మనం వాడే టాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదా! సో, ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ అయినా కూడా తీసుకోండి. సో, ఏదైనా మీ ఇష్టము. నేను ఇక్కడైతే ఒక డోలో 650 టాబ్లెట్ అనేది కూడా తీసేసుకొని ఇలా ఒక పేపర్‌లో పెట్టేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని సరిపోతుందండి. మనలో చాలామంది ఈ రకరకాల మందులనేవి వాడుతూ ఉంటారు. ఇవి ఏవి వాడక్కర్లేదు. ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి. చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో, ఇలా మనం మెత్తగా తయారు చేసుకున్న పౌడర్ అనేది ఉంది కదా టాబ్లెట్‌ని, అందులోన ఇలా మనం ఒక అర టీ స్పూన్ వరకు కూడాను కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కర్పూరం అనేది ఉంటుంది కదండీ! సో, మనం దేవునికి హారతి ఇచ్చే ముద్ద కర్పూరం గానీ, లేదంటే హారతి బిళ్ళలు సో, దీన్ని 1 గానీ, 2 గానీ వేసేసుకోండి. నార్మల్‌గా ఎక్కడ చూసినా కొంతమంది ఇళ్లల్లో 1, 2 బలులుంటాయి. ఇంకొంతమంది ఇళ్లల్లో ఇంకా ఎక్కడ చూసినా చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి. కొంతమంది వీటిని చూసి భయపడిపోతూ కూడా ఉంటారు. సింపుల్‌గా అయితే ఇలా ట్రై చేయండి. ఆ తరువాత ఒక ఉల్లిపాయని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్‌గా మోటికలనేవి తీసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్‌ని కట్ చేయకుండా నార్మల్‌గా మనం ఈ విధంగా పొరలుగా వలుస్తాం కదండీ! ఆ విధంగా ఒక 3 గాని, 4 గానిన్ని ఇలా పొరలనేవి ఒలిచేసుకోండి. ఆ తర్వాత ముందు మనం తయారు చేసుకుని ఈ టాబ్లెట్ పసుపు మిశ్రమంలో కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ వరకు కూడాను మిశ్రమాన్ని ఈ విధంగా వాటర్ కలిపేసుకొని ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఇలా పల్చగా అంటే చూడండి కిందకి అసలు జారిపోకుండా ఉండాలి. ఈ విధంగా అనమాట. ఇలా మనం తీసుకునే ఆనియన్ తొక్కల్లోనే కొంచెం వేసేసుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సో, మనకిక్కడ ఒక కెమికల్‌లాగా యూజ్ అవుతుందండి టాబ్లెట్ అనేది. ఎలుకలు గానీ, బల్లులు గానీ, బొద్దింకలు గానీ వీటిని తినినా చనిపోతాయి. లేదంటే బయటికి పోతాయన్నమాట. అలాగే కొంతమంది ఇళ్లలోనే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకుడు కూడాను ఎక్కడ చూసినా తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా! ఆ ప్లేస్‌లో ఇవి పెట్టండి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం కిచెన్‌ని శుభ్రంగా ఉంచుకోండి. ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ లేకుండా. అలాగే వీటిని చిన్న పిల్లలకు గానీ, పెంపుడు జంతువుల్లో ఇంట్లో గానీ పెంచుకున్నట్లయితే వాటికి అస్సలు టచ్ అవ్వనివ్వకండి. నోట్లో పెట్టేస్తారు. నైట్ టైమ్ చక్కగా ఇలా మీరు పడుకునేటప్పుడు ట్రై చేసి మార్నింగ్ లేసి క్లీన్ చేసేయండి. మీకు బల్లులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి బల్లులు తిరిగే ప్లేస్‌లోన ఎక్కువగా కిచెన్‌లోన సింక్ దగ్గర గానీ, లేదంటే గ్యాస్ సిలిండర్స్ దగ్గర ఇలా కిచెన్‌లో 4 మూలలా చక్కగా పెట్టేసుకోండి. మనకి గోడల మీద బల్లులనేవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి సో, వీటిని ఎలా పెట్టాలంటే నార్మల్‌గా ఒక పిన్ అనేది తీసేసుకొని పిన్‌కి ఈజీగా మనం ఆనియన్‌ని గుచ్చేసుకొని ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకొని ఆ హ్యాంగర్‌కి చక్కగా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి గోడల మీద గట్టను. సో, గోడల మీద కూడాను బల్లులనేవి పాకరకుండా ఉంటాయన్నమాట. ఇలా ఇంట్లోనే ఉండే బల్లులు, బొద్దింకలు, ఎలకలన్నీ తగ్గిపోతాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. టిప్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.